జమ్మూ కశ్మీర్లోని ఉదంపూర్ జిల్లాలో యువ రైతులు స్ట్రాబెర్రీ సాగు వైపు నడుస్తున్నారు. పాతకాలపు పద్ధతుల్లో వ్యవసాయం చేస్తూ కష్టాల్లో ఉన్న యువత ఇప్పుడు గవర్నమెంట్ సపోర్ట్తో స్మార్ట్ ఎంటర్ప్రెన్యూర్లుగా మారుతున్నారు. మజాల్టా ఏరియాలోని తలోరా గ్రామానికి చెందిన వినోద్ శర్మ అనే యువకుడు దీనికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. ట్రెడిషనల్ పంటలను వదిలేసి సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్, హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ప్రోత్సాహంతో తన 12 ఎకరాల భూమిలో స్ట్రాబెర్రీ సాగు మొదలుపెట్టాడు. ఇప్పుడు వినోద్ కేవలం తన ఫ్యామిలీని పోషించుకోవడమే కాకుండా మరో 6 స్థానిక యువతకు ఉపాధి కల్పిస్తూ రియల్ జాబ్ గివర్గా నిలుస్తున్నాడు. గతేడాది వచ్చిన ప్రాఫిట్స్తో జోష్లో ఉన్న వినోద్ ఈసారి బంపర్ క్రాప్ వస్తుందని ఎంతో కాన్ఫిడెంట్గా ఉన్నాడు. కేవలం 4 నెలల్లోనే లక్షల్లో ఆదాయం సంపాదించేలా ప్లాన్ చేసుకున్నాడు. లేటెస్ట్ అగ్రికల్చర్ టెక్నాలజీ, హై డెన్సిటీ ప్లాంటేషన్ వల్ల ఇది సాధ్యమైందని అతను చెబుతున్నాడు. ఉదంపూర్ను స్ట్రాబెర్రీ హబ్గా మార్చడమే తమ లక్ష్యమని, ప్రస్తుతం ఉన్న 62 మంది రైతుల్ని త్వరలోనే 500 మందికి పెంచుతామని జిల్లా చీఫ్ హార్టికల్చర్ ఆఫీసర్ బ్రిజ్ వల్లభ్ గుప్తా ధీమా వ్యక్తం చేశారు. मैं ब्रिज वल्लभ गुप्ता, चीफ हॉर्टिकल्चर अफसर, आपको मैं अवगत कराना चाहूँगा कि हमारे इस फाइनेंशियल ईयर में हमारी काफ़ी प्रोग्रेस रही. काफ़ी लोग हॉर्टिकल्चर सेक्टर से जुड़े हैं और जुड़ रहे हैं. ये नतीजा रहा हमारा जो वाइडर पब्लिसिटी और डिफरेंट जो हमारे सोर्सेज हैं, जहाँ हमने गांव-गांव में जाके अवेयरनेस कैंप किए. काफ़ी पंचारी, मोंगरी, बसंतगढ़, इवन रामनगर के कुछ इलाकों में, मजालता में, लाटी, चनैनी में, तो काफ़ी पोटेंशियल है इस एरिया में. हमारा उधमपुर जिला में गर्म खिते की क्रॉपें भी लगती हैं और जो हमारी टेम्परेट क्रॉप्स भी लगती हैं. तो मैं आपको अवगत कराना चाहूँगा कि अभी जो सबसे जो हमारी मुख्यतः जो क्रॉप है जो इस सीजन में आ रही है वो है स्ट्रॉबेरी. लगभग पिछले मौसम में, पिछले महीने वो उसकी प्रोडक्शन उधमपुर जिले में स्टार्ट हो गई थी. तो हमारे जो सांबा और कठुआ है वहाँ 15 दिन पहले फसल आती है, क्योंकि उधमपुर जिला इक्वेटर से दूर है. तो यहाँ हार्वेस्टिंग थोड़ी जो उसकी मैच्योरिटी की प्रोसेसिंग है वो थोड़ी लेट होती है. ప్రభుత్వ సబ్సిడీలను వాడుకుంటే హార్టికల్చర్ సెక్టార్లో అద్భుతాలు చేయొచ్చని అధికారులు సూచిస్తున్నారు. అటు ఈ ఫామ్లో పనిచేస్తున్న అనిల్ సింగ్ వంటి స్థానిక యువకులు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. ఖాళీగా కూర్చోకుండా ఇలాంటి కమర్షియల్ ఫార్మింగ్లో చేరటం వల్ల మంచి గౌరవం, ఆదాయం లభిస్తున్నాయని వారు చెబుతున్నారు. మరోవైపు ఇక్కడ పండిన స్ట్రాబెర్రీలకు మార్కెట్లో ఫుల్ డిమాండ్ ఉంది. ఆర్గానిక్ పద్ధతిలో పండించిన ఈ పండ్లు చాలా జ్యూసీగా, టేస్టీగా ఉన్నాయంటూ కస్టమర్లు ఎగబడి కొంటున్నారు. కేవలం ప్రభుత్వ ఉద్యోగాల కోసమే ఎదురు చూడకుండా ఇన్నోవేటివ్ ఐడియాస్తో యువత ముందుకు వస్తే అగ్రికల్చర్ రంగం గోల్డెన్ ఫ్యూచర్ను ఇస్తుందని ఉదంపూర్ స్ట్రాబెర్రీ రైతు నిరూపిస్తున్నాడు. मेरा नाम विनोद शर्मा है. डिस्ट्रिक्ट उधमपुर, ब्लॉक मजलता, गांव थलोड़ा है. तो इस बार मैंने 12 कनाल स्ट्रॉबेरी लगाई है. ये मैं 2021 से लगा रहा हूँ. तो पहले साल मैंने 10 कनाल लगाई थी. उसके बाद फिर कम ज़्यादा पिछले साल मैंने 9 कनाल लगाई थी. तो इस बार मैंने 12 कनाल लगाई है. तो डिपार्टमेंट से मेरे को 1 कनाल 13,000 पर कनाल सब्सिडी मिलती है. इस बार 1,56,000 सब्सिडी मिली है. तो अभी मेरा कम से कम 200 की 250 पैकेट पर डे निकल रहा है, जो 250 ग्राम की पैकिंग है. तो आहिस्ता आहिस्ता जो ये बढ़ता जाएगा, 600-700 पैकेट पर डे निकलता जाएगा. अभी जैसे अप्रैल में थोड़ी मौसम अच्छा हो जाएगा गर्मी का. ये मैंने लॉकडाउन के बाद शुरू किया था काम. तो बाकी मैं तो मेरे पापा जी और एक भाई हैं, वो भी इधर ही काम करते हैं. 4 की 5 लड़के और भी इधर ही, जो हमने 12 कनाल की स्ट्रॉबेरी लगा रखी है, इसमें काम करते हैं.